వృశ్చిక రాశి 2024-25 రాశి ఫలాలు 2024-25 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంగా పిలువబడుతుంది. రాబోయే ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది, వారికి ఎలాంటి లాభ నష్టాలు కలుగుతాయి, ఏడాదంతా వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న విషయాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఏడాది వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంది. ఈ 2024 సంవత్సరం ఆదాయంలో సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. వ్యాపారులు సమయానుకూల పెట్టుబడులతో లాభాలు గడిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో మనస్పర్ధలు తొలగిపోతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా మసులుకుంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేరుతాయి. సమయానుకూల నిర్ణయాలతో మంచి ఫలితాలు పొందుతారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అయితే రాబడిని దృష్టిలో పెట్టుకుని ఖర్చులను నియంత్రించడం అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. విదేశీ ప్రయాణాలకు, పై చదువులకు అనుకూలం. భూములు, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. 2024లో మీ వైవాహిక జీవితం బాగుంటుంది. అయితే జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. అయితే మీ ఇద్దరి మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. అటువంటి పరిస్థితిలో వెంటనే ఆ అపార్థాన్ని తొలగించండి. మీ భాగస్వామి సహాయ సహకారాలు మీకు అందుతాయి. మీరు మీ పిల్లల నుంచి గౌరవం పొందుతారు. వారి పట్ల మీరు బాగా శ్రద్ధ చూపుతారు. మీరు మీ పిల్లలతో విలువైన సమయాన్ని గడుపుతారు. వారు తమ వృత్తిపరమైన రంగాలలో పురోగమిస్తారు. పిల్లలు చదువులో బాగా రాణిస్తారు. ఇందుకోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు మీ పనితో పాటు కుటుంబానికి సమయం ఇస్తారు. కానీ కొన్నిసార్లు బిజీ పని కారణంగా మీరు వైవాహిక జీవితానికి తక్కువ సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. సమయం చూసుకొని వారికి కూడా టైం ఇస్తే మీ బంధం మరింత బలపడుతుంది. 2024లో మీ ఆర్థిక జీవితానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. మీ ఖర్చు, ఆదాయాల మధ్య వ్యత్యాసం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం మీ ఖర్చులు పెరుగుతాయి కానీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ ఖర్చులను నియంత్రించవలసి ఉంటుంది. తద్వారా ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత ఉంటుంది. మీరు మీ డబ్బును వినోదం కోసం ఖర్చు చేస్తారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కానీ మీరు రెండో సంపాదన మార్గాన్ని చూస్తారు. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో మీరు డబ్బును జోడించడంలో విజయవంతమవుతారు. మీరు ఆకస్మిక ధనలాభాలను కూడా పొందవచ్చు. కోర్టులో డబ్బు, ఆస్తి వ్యవహారం నడుస్తున్నట్లయితే దాని తీర్పు మీకు అనుకూలంగా రావచ్చు. ఈ సమయంలో మీకు డబ్బు వస్తుంది. అయితే డబ్బును ఎలా ఉపయోగించాలి, మీరు దీనిపై దృష్టి పెట్టాలి. ధనాపేక్షతో పూర్తిగా చట్టవిరుద్ధమైన లేదా అనైతికమైనటువంటి పనిని చేయవద్దు. ఈ సంవత్సరం మీరు మీ అవసరాలను తీర్చుకోవడానికి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. అందుకే మీరు విలాసవంతమైన వస్తువులను తగ్గించి డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి. ఆస్తి విషయంలో గొడవలు కొంచెం తగ్గే అవకాశం ఉంది. 2024లో విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా మంచిది. చదువుకు సంబంధించిన పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. చదువుకుంటే బాగుంటుంది. మీరు ఈ సంవత్సరం మీ చదువుల్లో మంచి ఫలితాలు పొందుతారు. మీరు మీ చదువులో విజయం సాధించడానికి కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి మంచి ఫలితాలను కూడా పొందుతారు. మీ ఉపాధ్యాయులు కూడా మీ కృషితో సంతోషంగా ఉంటారు. వారు మీ అధ్యయనాలకు సాధ్యమైన ప్రతి విధంగా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు మెడికల్ లేదా ఐఐటి ప్రవేశానికి సిద్ధమవుతున్నట్లయితే మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. మనస్సును ఏకాగ్రతతో ఉంచేలా చేయండి. ఈ సమయంలో ఏదైనా పోటీ పరీక్ష పెడితే అందులో విజయం సాధిస్తారు. మీరు మీ చదువులో మెరుగైన ఫలితాలు పొందాలంటే మీరు మీ కృషిని మరింత పెంచుకోవాలి. చదువుతో పాటు మీ ప్రతిభకు సమయం కేటాయించండి. ఖాళీ సమయంలో మీ ఆసక్తికి అనుగుణంగా కోర్సు లేదా డిప్లొమా చేయవచ్చు. మీరు ఏదైనా లాంగ్వేజ్ కోర్సు చేస్తున్నట్లయితే ఇందులో మీకు మంచి అవకాశాలు ఉంటాయి. పర్యాటకం నిర్వహణ రంగంలో విద్యార్థులకు అనేక అవకాశాలు ఉంటాయి. 2024లో వ్యాపార పరంగా శుభ ఫలితాలు ఉంటాయి. లాభంపై పూర్తి అంచనా ఉంటుంది. ఆశించిన దానికంటే ఎక్కువ లాభం ఉంటుంది. మీరు లాభం కోసం అక్రమ వనరులను ఉపయోగిస్తారు. కానీ అది మీకు మంచిది కాదు. నిజాయితీగా లాభం సంపాదించడానికి ప్రయత్నించండి. మీరు దాని నుంచి కూడా ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో ఈ సంవత్సరం ముందుకు వెళ్ళడానికి మీ అదృష్టం మీకు సహాయం చేస్తుంది. స్నేహితులు, ప్రియమైన వారి సహాయంతో మీ ముఖ్యమైన పనులు చాలా పూర్తవుతాయి.
మీ కెరియర్లో పురోగతి సాధ్యమవుతుంది. మీ ఉద్యోగం, వ్యాపారం కోసం పరిస్థితులు మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు మీ కెరియర్ను వేగవంతం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తారు. ముందుకు సాగేందుకు ఎంతో బంగారు అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మంచి పని కారణంగా మీరు మంచి ప్రసిద్ధ సంస్థ నుంచి ఉద్యోగ అవకాశాన్ని పొందవచ్చు. కెరియర్ నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు సకాలంలో ఈ అవకాశాలు లభిస్తే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మీరు మీ కెరియర్లో ఒక రకమైన విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో ఉద్యోగంలో పదోన్నతి లేదా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీరు మీ కెరియర్ రంగంలో మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీకు సీనియర్ల పూర్తి సహకారం లభిస్తుంది. మీ పనులు, ఆలోచనలు ప్రశంసించబడతాయి. ఈ సమయంలో మీరు సహాయం కోసం మీ సహోద్యోగులపై ఆధారపడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో వారు మీ విజయంలో అసూయపడవచ్చు లేదా మీ మంచి పనికి వారే క్రెడిట్ తీసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు సంవత్సర ప్రారంభంలో ఉద్యోగానికి బదిలీ అవ్వచ్చు. అయితే మీరు కొన్ని విషయాలపై కూడా శ్రద్ధ వహించాలి. ఉదాహరణకు, అనవసరమైన వివాదాల్లో చిక్కుకోకండి. మీ పనిపై పూర్తి నిజాయితీతో శ్రద్ధ వహించండి. సీనియర్ల సూచనలను పాటించి పనులను సకాలంలో పూర్తి చేయండి. ఈ సంవత్సరం ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ ప్రేమ భాగస్వామితో రొమాన్స్ చేయడానికి చాలా అవకాశాలు పొందుతారు. మీ సంబంధం మరింత బలపడుతుంది. మీరు అవివాహితులైతే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు మీ ప్రేమైన వారితో మీ హృదయాన్ని పంచుకుంటారు. ఇద్దరి మధ్య సమన్వయం ఉంటుంది. మీరు వారితో కలిసి ఆహ్లాదకరమైన యాత్రకు వెళ్లవచ్చు. మీరు మీ భాగస్వామిని లాంగ్ డ్రైవ్ లో కూడా తీసుకువెళ్తారు. ఇద్దరి మధ్య బహుమతుల మార్పిడి జరగనుంది. మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు. అయితే ప్రేమ వ్యవహారాలకు సమయం సరిపోదు. ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితానికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులు తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. పూర్వీకుల ఆస్తిలో పెరుగుదల ఉంటుంది. ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుంది. ఇంటి సభ్యులు వారి వారి రంగాలలో మంచి పనితీరును కనపరుస్తారు. అందరి మధ్య సామరస్య ప్రవర్తన ఉంటుంది. ఈ సమయంలో మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. తోబుట్టువులు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ సందర్భంలో వారికి సహాయం చేయండి. వారి ద్వారా మీరు కూడా సహాయం అందుతుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబ బాధ్యతలను అర్థం చేసుకుంటారు. వాటిని కూడా పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులు మీ మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. వారి అంచనాలకు అనుగుణంగా జీవించండి. ఈ సంవత్సరం మీ పిల్లలు వారి కెరియర్లో పురోగతిని సాధిస్తారు. మీరు పిల్లల ద్వారా ఆనందాన్ని పొందుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితానికి మంచిది. ఈ సంవత్సరం మీరు మీ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వలన మీరు చాలా నష్టపోతారు. మీ ఫిట్నెస్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శారీరక వ్యాయామం చేయాలి. ఇలా యోగా, వ్యాయామం, మెడిటేషన్, రన్నింగ్, మార్నింగ్ వాక్, జిమ్ ని రొటీన్ లో చేర్చుకోండి. సోమరితనం విడిచిపెట్టండి. అంతేకాకుండా రాత్రి సమయానికి నిద్రించి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అలాగే మీ ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. గుర్తుంచుకోండి, మీ ఆరోగ్యమే మీ సంపద. ఈ సమయంలో మీకు దగ్గు, జలుబు, జ్వరం, వాపు మొదలైన సమస్యలు ఉండవచ్చు. ఈ సమయంలో మీ రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. ఇది జరిగితే వైద్యుని సంప్రదించండి. మీ ఆరోగ్యానికి చికిత్స పొందండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ 2024 సంవత్సరం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతోషంగా ఉంటారు. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. ఆదాయం పెరగడంతో ఆర్థికంగా నిలదొక్కుంటారు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. ఆస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. రుణ బాధల నుంచి విముక్తులు అవుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. బంధువులతో సంతోషంగా గడుపుతారు. కీలక పనుల విషయంలో తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అధిక శ్రమ పడకుండా చూసుకోవాలి. చేపట్టిన పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి. అభివృద్ధికి సంబంధించిన వార్తను వింటారు. చేపట్టిన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. శత్రుపీడ తగ్గుతుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ పరిహారాలు పాటించండి. వెండి లేదా రాగితో చేసిన దుర్గా విజయ యంత్రం లాకెట్ ను మీ మెడలో ఎరుపు దారంతో ధరించండి. మీ అత్తమామల కుటుంబంతో ఎల్లప్పుడూ మంచి సంబంధాన్ని కొనసాగించండి. శనగలు, పెసళ్లు శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, ఒక్కలు, అరటి పండ్లు 51 రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి. గురువారాలలో శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని, శ్రీ సద్గురు సాయినాథుణ్ణి, శ్రీ దత్తాత్రేయ స్వామివారిని, శ్రీపాద శ్రీ వల్లభుణ్ణి ఆరాధన చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.